హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 5 HTML ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ డీటెయిల్స్ అండ్ సమరీ గురించి. ఈ డీటెయిల్స్ అండ్ సమరీ ఏం చేస్తుందంటే అకార్డియన్గా యాడ్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు క్లిక్ చేయగానే ఈ టైటిల్ పైన క్లిక్ చేయగానే మనకు కావాల్సిన కంటెంట్ వస్తుంది. ఇలా ఈ సమరీ అనేది ఒక టైటిల్ లాగా యాడ్ చేస్తుంది. ఈ డివ్ ట్యాగ్ అనేది ఒక కంటెంట్ లాగా యాడ్ చేస్తుంది. ఇది ఓపెన్ అనేది ఒక అట్రిబ్యూట్ కూడా ఉంది. ఈ అట్రిబ్యూట్ ఇచ్చినట్లయితే మనం ఆటోమేటిక్గా ఇది ఓపెన్ లోనే ఉంటుంది. డీటెయిల్స్ అండ్ సమరీ గురించి. డేటా లిస్ట్ ఏంటంటే మనకు ఆప్షన్ అండ్ సెలెక్ట్ అనేది ఆల్రెడీ ఉన్నాయి. ఒక డ్రాప్ డౌన్ లాగా యూజ్ చేస్తాం. కానీ ఇన్పుట్ అనేది ఎండ్ యూజర్ చూసినట్లయితే దానికి ఏమి అర్థం కాదు ఇక్కడ ఏం రాయాలి అనేది. సో మనం జస్ట్ ఒక ఆటో కంప్లీషన్ లాంటిది, ఒక ఆటో కంప్లీట్ లాంటి ఒక ఆప్షన్స్ని తనకి ఇచ్చేస్తే తను అర్థం చేసుకొని రాసేస్తాడు, లేదా మనకు కావాల్సినవి కూడా రాసుకోవచ్చు. ఇది ఇన్పుట్ గురించి. డయాగ్రామ్స్ డ్రా చేసిన తర్వాత ఫిగర్కి దానికి టైటిల్స్ ఇస్తాం. సేమ్ అదే విధంగా మనం ఇప్పుడు ఒక ఫిగర్ రాసి అందులో ఒక ఇమేజ్ యాడ్ చేసి, ఇమేజ్లో ఉన్న ఎస్ఆర్సీని లోకల్లో ఉన్న ఫైల్స్ పాత్ని యాడ్ చేసా. అందులో ఆల్ట్ అనేది స్వాట్ క్యాట్స్ అనేది ఏదైనా ఆల్ట్ ఈ ఇమేజ్ ట్యాగ్ డిస్ప్లే కానప్పుడు ఈ స్వాట్ క్యాట్స్ అనేది ఇక్కడ మనకు అవుపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బటర్ఫ్లై అనేది ట్యాగ్ ఉండదు, ఇలా స్వాట్ క్యాట్స్ అనేది చూపిస్తాము. ఫిగర్ క్యాప్షన్ వచ్చేసి ఈ ఫిగర్ దేనికి సంబంధించింది, లైక్ ఈ ఫిగర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలనుకుంటే ఇలా ఫిగ్ క్యాప్షన్లో రాసుకుంటే దాని కింద దీని రిలేటెడ్గా ఉంటుంది. ఓకే, ఇది ఫిగర్ గురించి. ప్రీ అనేది దేనికి వాడతాము అంటే మనం HTMLలో ఏ విధంగా అయితే రాస్తామో అదే విధంగా మనకు బ్రౌజర్లో కనిపించాలి అని అనుకున్నప్పుడు ప్రీ అనే ట్యాగ్ వాడతాం. చూడండి ఇక్కడ ఎలా ఉంది, ఈవెన్ విత్ ది స్పేసెస్ ఆల్సో. ఈ స్పేసెస్ ఎలా రాసామో సేమ్ అలాగే ఇక్కడ స్పేస్ కూడా వస్తుంది. ప్రోగ్రెస్ బార్ అనేది యూజర్కి ఏదైనా చూపించాలి అన్నప్పుడు ఎంత కంప్లీట్ అవుతుంది, ఎంత వరకు వచ్చింది, ఏదైనా ఈ వాల్యూ ఒకటి చేంజ్ చేస్తే మనకి ప్రోగ్రెస్ బార్ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది. ఇది డైనమిక్గా వాల్యూస్ ఇక్కడ పాస్ చేసుకుంటే బేస్డ్ ఆన్ దట్ ఈ ప్రోగ్రెస్ బార్ అనేది చూపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్లో ఒక 10 పేజెస్ ఉంటాయి. ఆ 10 పేజెస్ని ఒకటి ఫిల్ అవ్వగానే ఒక 10% ఫిల్ అయింది, 2 ఫిల్ అవ్వగానే 20% ఫిల్ అయింది. బేస్డ్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ ద ఫామ్ మనం ఎంతవరకు కంప్లీట్ అయింది ఒక ఎండ్ యూజర్కి ప్రాపర్గా చూపించడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.